మంగళవారం నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా గుజరాత్ జైంట్స్పై 35-28 తేడాతో దబాంగ్ ఢిల్లీ అజేయమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో 4 గేమ్లు వరుసగా గెలిచినట్టు అనిపించింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ దబాంగ్ ఢిల్లీకి స్టార్ పర్ఫార్మర్గా నిలిచాడు. ఈరోజు మ్యాచ్లో అతను సూపర్ 10తో ఆటను ముగించాడు. అతనికి తోడు మంజిత్ కూడా 9 రైడ్ పాయింట్లు సాధించాడు. దబాంగ్ ఢిల్లీ మొదట్లో 4-0తో ఆధిక్యం లభించడంతో బలమైన ఆరంభం లభించింది. అయితే గుజరాత్ జైంట్స్ నుంచి రాకేష్ హెచ్ఎస్ నుండి అద్భుతమైన మల్టీ పాయింట్ రైడ్ ద్వారా తిరిగి గుజరాత్ జైంట్స్ ఆటలోకి ఎంటర్ అయినట్టు అనిపించేది. రాకేష్ లాగానే పార్థిక్ దహియా కూడా వెంటనే 2 పాయింట్ల రైడ్ను చేశాడు. ఇది దబాంగ్ ఢిల్లీకి చాలా ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే వారు అప్పటికే ఒక డిఫెండరు అవుట్ అయ్యి బయటకు వెళ్ళిపోయినాడు. తమ కెప్టెన్ నవీన్ కుమార్ లేకుండా ఆడుతున్న దబాంగ్ ఢిల్లీ ఆల్అవుట్ అవడంతో గుజరాత్ జైంట్స్ అప్పటికి 11-9 ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది. గుజరాత్ జైంట్స్ కెప్టెన్ అయినటువంటి ఫాజిల్ అత్రాచలి తన ట్రేడ్ మార్క్ అయినటువంటి యాంకిల్ ట్యాగ్తో 450 ట్యాకిల్ పాయింట్ చేసి ఒక మైలు రాయిని అందుకున్నాడు. ఈరోజు మ్యాచ్తో ఇరాన్ డిఫెండర్ ఇలా చేయడము నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి. అప్పటికి తన టీము 16-14తో ఆధిక్యంలోకి ఉంది. మంజిత్ దబాంగ్ ఢిల్లీ యొక్క ఆటను రెండవ రైడర్ సెకండ్ హాఫ్లో అతని జట్టును ముందుండి నడిపించడం నిజంగా బాగా అనిపించింది. మరియు అసు కెప్టెన్ కాబట్టి నవీన్ గైరాజుల్లో దబాంగ్ ఢిల్లీకి సారథ్యం వహించిన అసు ఫాజిల్తో సహా 2 రైడ్లను 4 డిఫెండర్లను అవుట్ చేసి గుజరాత్ జైంట్స్ని ఇబ్బంది పెట్టాడు. తన టీంకు ముందుకు తీసుకెళ్ళడానికి సోను జగ్లాన్పై ట్యాకిల్ను చేసి అసు ట్యాకిల్తో అవుట్ అవ్వడంతో అసు మళ్ళీ చిక్కులో పడ్డాడు. వెంటనే ఆల్అవుట్ కావడంతో దబాంగ్ ఢిల్లీ 28-24 4 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అప్పటికి ఆఖరి 5 నిమిషాల్లో ఇరు జట్లకు ఇట్లు రైడ్లు అవుతున్నారు. కానీ దబాంగ్ ఢిల్లీ అప్పటికి ఆధిక్యంలో ఉండడంతో గుజరాత్ జైంట్స్ ఆధిక్యానికి చేరుకోలేకపోయింది. అసు తన చివరి రైడ్లో పజిల్ను మళ్ళీ అవుట్ చేసి మరి దబాంగ్ ఢిల్లీ కష్టపడి తన విజయాన్ని సాధించడంతో అతను ఈ మ్యాచ్లో సూపర్ 10 చేశాడు. టాప్ పర్ఫార్మెన్స్ గుజరాత్ జైంట్స్ పార్థిక్ దహియా 9 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ సోంబీర్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. దబాంగ్ ఢిల్లీ నుంచి ఉత్తమ రైడర్ అసు మాలిక్ 11 రైడ్ పాయింట్లు చేశాడు. బెస్ట్ డిఫెండర్ యోగేష్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అలాగే టీం పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ విధంగా వస్తే గుజరాత్ టీం నుంచి రాకేష్ 5 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. పార్థిక్ దహియా 9 పాయింట్లు సాధించాడు. అందులో 8 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. సోంబీర్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. గుజరాత్ కెప్టెన్ అయినటువంటి ఫాజిల్ అత్రాచలి 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పటి వరకు ప్రో కబడ్డీ లీగ్లో 450 ట్యాకిల్ చేసిన మొనగాడిగా నిలిచాడు. సోను 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. ఢిల్లీ టీం నుంచి అసు మాలిక్ తాత్కాలికమైన కెప్టెన్ తను సూపర్ 10 చేశాడు. నిజంగా తన పర్ఫార్మెన్స్ ఔరా అనిపించింది. వాళ్ళ కెప్టెన్ అయినటువంటి నవీన్ లేకపోవడం, ఆ బాధ్యతలను కెప్టెన్తో పాటు ముందుండి టీంను నడిపించడము, మంచి గైడెన్స్ ఇవ్వడము, మంచిగా ప్రోత్సాహం ఇవ్వడం అద్భుతం అనిపించింది దబాంగ్ ఢిల్లీకి. ఈ మ్యాచ్లో తను 10 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ టోటల్ 11 పాయింట్లు చేశాడు. మోహిత్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మీతూ శర్మ 3 పాయింట్లు చేశాడు. అందులో బోనస్ 2 ట్యాకిల్ 1 ఉండడం విశేషం. మంజిత్ 9 పాయింట్ చేశాడు. అందులో టచ్ పాయింట్లు 4 బోనస్ పాయింట్లు 5 ఉన్నవి. యోగేష్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఆశీష్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. మను 1 టచ్ పాయింట్ చేశాడు. ఇవి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. టోటల్ గుజరాత్ 40 రైడ్ చేస్తే ఢిల్లీ 39 రైడ్ చేసేది. అందులో రైడ్ పాయింట్స్ గుజరాత్ 10 లభిస్తే ఢిల్లీకి 23 లభించాయి. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో గుజరాత్కు జస్ట్ 6 పాయింట్లు లభిస్తే ఢిల్లీకి 8 పాయింట్లు లభించేవి. ఇరు టీంలు ఒక్కొక్కసారి ఆల్అవుట్ అవడం వల్ల ఇరు టీంలకు సరి 2 పాయింట్లు లభించేవి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో గుజరాత్ 3 లభిస్తే ఢిల్లీకి 2 లభించేవి. సక్సెస్ఫుల్ రైడ్స్ 40 రైడ్స్ గాను 16 గుజరాత్ చేస్తే 39 రైడ్స్ గాను 18 సక్సెస్ చేసేది ఢిల్లీ.
ఈరోజు మ్యాచ్లో ఎవరు సూపర్ రైడ్ చేయలేదు. టోటల్ ట్యాకిల్స్ ఇరు టీముల నుంచి 21 అటెంప్ట్ చేస్తే అందులో గుజరాత్ 6 సక్సెస్ అయింది, 8 ఢిల్లీ సక్సెస్ అయ్యి మ్యాచ్ ముగిసేదానికి 28-37 పాయింట్ల తేడాతో గెలిచి గుజరాత్ సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ అనూహ్యంగా ఢిల్లీ ఈ మ్యాచ్ గెలుపుతో థర్డ్ ప్లేస్కి దూసుకువచ్చింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఎన్ని పాయింట్లతో ఉంది, ఏ ప్లేస్లో ఉంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో పునేరి పల్టన్ 8 మ్యాచ్లు ఆడి 7 గెలిచి 1 ఓడిపోయి 36 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, గుజరాత్ గెయిన్స్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ జైన్కు ఈరోజు అన్యాయంగా ఓటమి ఎదురవడంతో 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 34 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 7th ప్లేస్లో ఉన్నటువంటి దబాంగ్ ఢిల్లీ ఈరోజు మ్యాచ్ గెలవడంతో అనూహ్యంగా థర్డ్ ప్లేస్కి దూసుకొచ్చింది. 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 30 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 8 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 28 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. యువ ముంబా 7 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 26 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 8 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 26 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 6 ఓడిపోయి 25 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 9 మ్యాచ్లకు గాను 3 గెలిచి 4 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీఏద 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలయాస్ 9 మ్యాచ్లకు గాను 2 గెలిచి 7 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటాన్స్ 9 మ్యాచ్లకు గాను 1 గెలిచి 8 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ రైడర్ ఎవరు ఉన్నారు, టాప్ 3 అలాగే ట్యాకిల్స్ ఎవరున్నారు ఒకసారి చూద్దాం. బెంగాల్ టీం నుంచి మనీందర్ సింగ్ 90 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా, పాట్నా టీం నుంచి సచిన్ 89 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. యూపీ నుంచి సురేంద్ర గిల్ 86 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. టాకిల్ పాయింట్స్లో సాహిల్ గులియా చెన్నై తమిళ్ తలయాన్స్ నుంచి 33 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉంటే, శుభం సుండే బెంగాల్ టీం నుంచి 31 పాయింట్లు, అతనికి తోడు సుమిత్ యూపీ నుంచి 31 పాయింట్లతో వీళ్ళిద్దరూ సంయుక్తంగా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో.